కీర్తన 18. ఇందులో మనము ఆహ్, ఇదొక పాట గూడా మనం ఆంధ్రప్రదేశ్ కీర్తనలో వింటాము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, నీ మార్గం ఇలా ఉంటుంది. రైట్. సో, ఆ పాటలో ఈ వచనాలే ఆ పాటలో మనకు కనబడతాయి. అయితే మనము అన్ని వచనాలు ధ్యానించుకోము. ఈరోజు 1-25 వచనాలు మాత్రము, దాంట్లో ఉన్న కొన్ని వచనాలు చూస్తాము. 1-25లో ఉన్నవి. సో, కీర్తన మొదటి వచనం చదువుకొని మిగతా వచనాలు నేను చెప్తాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. సో, దేవుడిని స్తుతిస్తున్నాడు. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా శైలము నీవు, నా కోట నీవు అని చెప్పేసి. సో, 4, 5, 6 వచనాల్లో మనకి కొన్ని మాటలు కనబడతాయి. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనుల వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. దావీదు ఇక్కడ శత్రువులు వీటన్నిటి నుంచి గూడా వాళ్ళ చేత అంటే మరణ పాశాలు అంటే వాళ్ళు ఆయన వెంటాడుతున్నారు చంపుదామని. భక్తిహీనులు వరద పొర్లు వలె, వరద ఎలా పొర్లుతదో అంత గుంపుగా, అంత సమూహం లెక్కించలేనంత మందిగా ఉన్నారు అని చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు ఇంకా, ఇంక నా పరిస్థితి ఏంటి? ఎండ్ అని అనుకునేటప్పుడు ఆయన చెప్తున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. జనరల్‌గా శ్రమలో మనకి కృంగుదలొస్తది, నిరుత్సాహం వస్తది. శ్రమ పడినప్పుడు ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది? నేనెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాగా మెస్ అయిపోయింది నా జీవితం అనేటటువంటి ఆలోచనలొస్తాయి. ఇంకెప్పుడు నాకు విడుదల అనేటటువంటి తలంపులొస్తాయి. ఇంకింతేనా నా జీవితం? ఇలా ఎన్నో రకాలుగా వస్తాయన్నమాట. కానీ ఆ సమయాన్ని ఎలా అసలు ఫేస్ చేయాలి? ఇటువంటి పరిస్థితిని, ఈ శ్రమను ఎలా ఫేస్ చేయాలనేది క్వెషన్. సో, పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రికలో ఉంటుందన్నమాట ఒక మంచి మాట. మరి అక్షయమైనటువంటి ఈ బంగారము పరీక్ష చేయబడుతుంది కదా! మరి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ఆహ్, ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను తీసుకువస్తుందని మనకి లేఖనం చెప్తుంది. అటువంటి మరి ఆయన ప్రత్యక్షతలో తేబడే కృప విషయమై మీరు సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగుండమని గూడా అదే పత్రికలో మనల్ని ఎంకరేజ్ చేయడం చూస్తాం. సో, ఈ కీర్తనలో గూడా మనము అంటే అలాంటి మాటలను మనం చేపట్టి వాటిపైన మనము యాంకరింగ్ అంటారు. అంటే లంగరు వేసుకొని ఈ శ్రమలు తాత్కాలికమైనటువంటి చులకన శ్రమను చూసి కృంగిపోక ఆహ్, ఆహ్, మనకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే నిజమైనటువంటి మహిమను మనకి ఇవ్వబోతున్నాడు అనేటటువంటి దానిపైన మనం దృష్టి ఉంచాలి. ఈ శ్రమను చూసుకోక నిత్యమైనటువంటి వాటిని మనం చూడడానికి మనం దృష్టి వాటిపైన ఉంచడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. సో, ఆ సమయంలో దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. మనం ఒకవేళ తట్టుకోలేని పరిస్థితి అంటే మొదటగా మనం విశ్వాసించి శ్రమలో ఆనందించడం ఒకటి. ఒకవేళ మనకి ఆ తర్వాత కృంగుదల ఇలాంటివి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడం, మొరపెట్టి ఏదైనా ఉంటే దేవుడికి చెప్పుకున్నప్పుడు దేవుడు నా దేవునికి నేను ప్రార్థన చేసేదని ఎంతో నీట్‌గా మనకు ఒక మాదిరికరంగా చూపిస్తున్నాడు. సో, అలా చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించినట్లుగాను, దానికి జవాబు ఇచ్చినట్లుగాను మనం చూస్తాము. సో, దేవుడు మనకి ప్రార్థన వినే దేవుడుగా ఉన్నాడు. ఈవెన్ ఒకవేళ అది మన స్వయంకృత అపరాధం అయినప్పటికీ మనం పశ్చాత్తాపపడి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆ బాధలో మనకి ఆదరణగాను, ఆయన తోడుగాను, ఆయన మనతో సాహసించే దేవుడుగున్నాడు. తాత్కాలికంగా ఆ సమయం, ఆ శ్రమ వెంటనే పోయినట్లుగా మనకు కనబడకపోవచ్చు. కొన్నిసార్లు అది వెంటనే పోకపోవచ్చు గూడా. కానీ దేవుడు తోడుని ఆయనిచ్చే ఆదరణ మనం అనుభవిస్తాము. అది ఎంత విలువ పెట్టినా మనకి దొరకనిది. సో, నీ శ్రమలో ఆయన మనతో నడిచే దేవుడు, మన తోడుండే దేవుడు. ఖచ్చితంగా శ్రమ నుంచి విడిపించే దేవుడు. ఆమేన్. సో, తర్వాత మనకు కొన్ని అంటే మిగతాది ఆ శత్రువుల మీదకి ఎలాగు అవన్నీ దేవుడు ఎలా ప్రతీకార చర్యను చూపించాడు అనేది మనం చూడొచ్చు. 7-16 వచనాల వరకు కూడా సుమారుగా. అప్పుడు భూమి కంపించి అదిరిందని, పర్వతములు కదిలాయని, వడగండ్లు రాలాయని, మెరుపులు పుట్టాయని ఇవన్నీ ఉంటాయి. శత్రువుల మీద ఇవన్నీ జరిగాయని చెప్పేసి ఉంటుంది. సో, మరి నేను అటువంటి జల ప్రవాహం నుండి పోయాను కదా! అక్కడ
వరద వలె వచ్చారు కదా! ఆ 16వ వచనంలో చెప్తాడు. ఉన్నత స్థలం నుండి ఆయన చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజల రాశులలో నుండి తీసెను. అంటే నీళ్ళన్నీ గూడా నన్ను ముంచేయడానికి వస్తునేటప్పుడు నన్ను వాటి నుంచి విడిపించాడు అని చెప్తున్నాడు. సో, తర్వాత 17వ వచనము. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. మన పైన ఉన్నటువంటి శత్రువులు మనకంటే బలవంతులు కావచ్చు. వాళ్ళు మన అధికారులే కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. ఆళ్ళు చాలా బలంగా కనబడొచ్చు. మనం వాళ్ళ రీతిలో మనం పోరాడలేని స్థితిలో మనం బలహీనులుగా అగుపడవచ్చు. అంటే వాడు కొట్టాడని మనం కొట్టలేము. వాళ్ళు అరిచారు, వారు తిట్టారని మనం తిరిగి తిట్టలేము. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు అరిచినట్లుగా, వాళ్ళ అరుపులు బలమైనవిగా హెచ్చించుకున్నట్లుగా కనబడొచ్చు. కానీ వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. దేవుడు మనకి తోడయ్యుండి మనల్ని విడిపిస్తాడు. మనం పోరాటం మనం చేయము. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఇది ముఖ్యమైన వచనం. ఆయన మన ఈ ఇరుకులో మనం ఉన్నప్పటికి కూడా మనం దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయన విడిపిస్తాడు. అలాగే మనల్ని ఇంకొక విశాలమైనటువంటి స్థలానికి అంటే ఇప్పుడు ఉన్న స్థితిలోనే మనం ఉండిపోవడానికి మనం హ్యాపీగా ఉంటాం కొన్నిసార్లు. ఆహ్, కానీ దేవుడు విశాల స్థలానికి ఇంకొంచెం ఉన్నతమైన స్థితికి తీసుకురావడం కోసం ఆ శ్రమల్లో మనం దేవుడికి మొరపెట్టినప్పుడు, ఆయన సహాయం వేడుకున్నప్పుడు అక్కడి నుంచి మనల్ని విడిపించడమే కాదు, విశాల స్థలానికి తీసుకొస్తాడు. ఇది మనకి నిరీక్షణ ఇచ్చేదనమాట. అందుకనే హోషేయలో ఒక మాట చెప్తాడనమాట. నేను శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మార్చెదనని చెప్పేసి. మనం ఏ లోయలో అయితే పడి వెళ్తున్నామో ఆ శ్రమనంతటిని గూడా ఆయన ఏం చేస్తాడంటే ద వే ఆఫ్ హోప్‌గా మారుస్తాడు. అప్పటి వరకి మనకి హోపే లేనిది అంటే అసలు మనకి ఏ ఏమంటారు నిరీక్షణ లేని జనంగా ఏ మాత్రము దేవుడు రాకడ విషయమే లేకపోతే ప్రభువు కొరకు నిరీక్షణ లేక అసలు మనకి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియకుండా సుమారుగా లోకరీతిగా జీవిస్తున్న వాళ్ళని ఒకవేళ వారు శ్రమ గుండా ఎళ్ళినప్పుడు, శ్రమ లోయలో ఎళ్ళినప్పుడు నిరీక్షణ అంటే నువ్వు నిరీక్షించాలి అనేటట్లుగా నీకొక ద్వారాన్ని చూపిస్తాడు. అలాగే నీకొక ద్వారం చూపిస్తాడు. ఎక్కడ ఆ ద్వారం? అసలు నిరీక్షణకు ఆధారాన్ని చూపిస్తాడు. నువ్వు దేన్ని బట్టి నిరీక్షించొచ్చు అనేటువంటి ఆ శ్రమగల లోయనే ఆయన నీకు నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. దేవుడు నీ నిరీక్షణ అనేటటువంటి మార్గాన్ని చూపిస్తాడు. నీకొక హోప్ ఆ స్థితిలో గూడా నీకొక హోప్ ఇస్తాడు దేవుడు. అది దేవుడి విషయంలో దేవుడిలో ఉన్న గొప్పతనం. ఆ శ్రమలో గూడా నీకొక ఆయన అందుకని లోకం కదిలిపోవచ్చు, బెదిరిపోవచ్చు. కానీ మనం కదలము. ఆయన ఎందుకంటే దేవుడు మన కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడనన్నట్లు ఆయన నీకు నిరీక్షణ ఇస్తున్నాడు గనుక ఆ శ్రమలో అందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ నీకు మాత్రం నిశ్చయిత ఉంటుంది. ఏమని? నాకు నిరీక్షణ ఉంది అని. సో, ఆ ద్వారం గుండా ఎళ్ళినప్పుడు మేబీ ఇంగ్లీష్‌లో ఎలా ఉంటుందో బ్యూటిఫుల్‌గా ఉండొచ్చు. అంటే నిరీక్షణ ద్వారం గుండా మనం బయటికెళ్ళినప్పుడు, ఆ ద్వారం దాటి ఎళ్ళినప్పుడు మనం గొప్ప సంగతులను చూస్తామనమాట. ఆ లోయనే ఆయన మనకి బ్లెస్సింగ్‌గా మార్చే దేవుడనమాట. విశాలమైన స్థలానికి తీసుకెళ్తాడు. ఆమేన్. సో, 21లో మనము దావీదుని చూసి కొన్ని మాటలు అనుసరించొచ్చు. ఆయన ఎప్పుడు గూడా ఒక మంచి పని చేస్తున్నాడు. ఏంటంటే యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడినై నేను నా దేవుడిని విడిచిన వాడిని కాదు. ఇటువంటి శ్రమల్లో గూడా, ఇటువంటి కష్టాల్లో గూడా ఎప్పుడు గూడా ఎందుకురా ఇంత భక్తి గూడా చేసి నాకు జీవితంకి ఏమొచ్చింది అని అనుకోలేదాయన. ఎప్పుడు గూడా ఆయన దేవుడి మార్గాలు విడిచి భక్తిహీనుడు కాలేదు. ఆయన భక్తిహీనుడినై అంటే లోకం వైపు వెళ్ళిపోయి మళ్ళీ దేవుడిని విడిచిన వాడిని కానని చూపిస్తున్నాడు. మనకేదో సంభవించాలని కాదు. కొన్నిసార్లు సొలొమోన్‌లాగా మన కంఫర్ట్ లైఫ్‌లోనే భక్తిహీనతకు చోటిచ్చి దేవుడిని విడిచే వారంగా మనం మారొచ్చు. కానీ అలాగ మారనట్టుగా దావీదును మనం చూస్తాము. అటువంటి మంచి మాదిరిని మనం తీసుకోవచ్చు. 22 ఆయన న్యాయవిధులన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలు నేను త్రోసివేసిన వాడిని కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. అంటే ఆయన లక్ష్యము మనం గురి కలిగి ఉండాలని. మన స్వాతంత్రమునిచ్చు నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు కార్యం చేయువాడై తన క్రియలో సంపూర్ణుడవుతాడని, సక్సెస్ అవుతాడని మనం సఫలుడవుతాడని చూడొచ్చనమాట. లేకపోతే ఆ వాక్యాన్ని తేరి చూచి నిలకడగా ఉండాలి. అంటే లక్ష్యం చేయాలి దేవుడి మాటల పట్ల. ప్రభు ఏం చెప్పాడనేది లక్ష్యం చేసేవాడు తన జీవితంలో సక్సెస్ అంటే లోకపరమైన సక్సెస్ గురించి చెప్పట్లేదు. జయ జీవితాన్ని జీవించగలుగుతాడు. సో, మనం విని మర్చిపోయే వారం కాకుండా ఆ మాటల పైన మనం లక్ష్యం చేయాలి. సో, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థపరుడినైతిని. కావున యెహోవా నేను ఓకే. అతను దయగల అక్కడ 25వ మాటలో ఒకటి మంచి చోట దయగల వారి యెడల నీవు దయ చూపించుదు. యథార్థవంతుల యెడల యథార్థవంతుడుగా ఉందువు.
అంటే ఆయన దర్శనం ఆయనకు కనబడుతున్న వెలుగులో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే నిజమే. మనం దయ చూపించే వారమై ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.